హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. ఈరోజు మనం మగవాళ్ళు ఎలాంటి ఇన్నర్ వేర్ వేసుకోవాలి? దాని మీద చాలామంది మాకు క్లినిక్ వచ్చినప్పుడు గానీ, కామెంట్స్‌లో గానీ అడుగుతూ ఉంటారు. డాక్టర్ గారు టైట్ ఏసుకోవాలా? లూజ్ ఏసుకోవాలా? టైట్ అంటే ఎంత టైట్ ఏసుకోవాలి? పడుకునేటప్పుడు అండర్‌వేర్ ఏసుకోవాలా? ఎటువంటి అండర్‌వేర్ వేసుకోవాలని జనరల్‌గా అది చాలామందికి ఉన్న డౌట్. ఎందుకంటే వేరు వేరు వెబ్‌సైట్స్‌లో గానీ, మా వీడియోస్‌లో గానీ మేమెప్పుడు చెప్తుంటాం. ప్రెగ్నెన్సీకి ట్రై చేసేవాళ్ళు ఎప్పుడు టైట్ అండర్‌వేర్ వేసుకోకూడదని. బట్ అదే వారికోసిల్ ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు టైట్ అండర్‌వేర్ వేసుకోమని చెప్తా. సో, ఈ కన్‌ఫ్యూజన్ ఎందుకొచ్చింది అనేదాన్ని ఈ వీడియోలో క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నార్మల్‌గా ఏంటంటే టెస్టిస్ ఎప్పుడు మగవాళ్ళలో కిందికి హ్యాంగ్ అయ్యి ఉంటాయి. సో, దానికి మన బాడీ టెంపరేచర్ కన్నా 2 డిగ్రీస్ తక్కువ టెంపరేచర్ కావాలి. ఆ తక్కువ టెంపరేచర్ ఎందుకు అంటే, బాడీ టెంపరేచర్ 37 డిగ్రీస్ ఉంది అంటే, టెస్టిస్‌కి ఒక 2 డిగ్రీస్ తక్కువ టెంపరేచర్ కావాలి. అక్కడ బాగా పనిచేస్తాయి. అందుకని ఏమవుతుంది, టెస్టిస్‌లో టెంపరేచర్ ఎక్కువైతే స్పెర్మ్ ప్రొడక్షను, హార్మోన్ ప్రొడక్షను 2 తగ్గిపోతాయి. సో, ఆ రీజన్ వల్ల మనం ఎప్పుడు కూడా టెస్టిస్ అనేది బాడీకి దగ్గరగా ఉండకూడదు అని అనుకుంటాం. కానీ మన నేచురల్‌గానే మన బాడీకి అడ్జస్టింగ్ మెకానిజం ఉంది. ఇప్పుడు మీరు సమ్మర్‌లో చూసినప్పుడు ఏమవుతుంది, టెస్టిస్ కిందికి హ్యాంగ్ అయ్యి ఉంటాయి. వింటర్‌లో చూసినప్పుడు బాడీకి దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు బయట టెంపరేచర్ చాలా తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు బాడీ ఏం చేస్తుంది, టెస్టిస్‌ని బాడీ దగ్గరికి పుల్ చేసుకుంటుంది. సో, ఎందుకంటే మరీ చల్లగా ఉన్నా కూడా ఆ టెంపరేచర్‌ని అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది బాడీ. అది న్యాచురల్ మెకానిజం. సో, మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు టెస్టిస్ మరీ కిందికి హ్యాంగ్ అయినా నష్టమే. సో, అందుకు ఎప్పుడైనా సరే అడ్వైస్ చేసేది అండర్‌వేర్ లూజ్‌గానే ఉండాలి. జస్ట్ సపోర్ట్ చేయగలిగే అండర్‌వేర్ ఉంటే చాలు. అంటే టెస్టిస్ ఫ్రీగా మూవ్ అవ్వకుండా జస్ట్ సపోర్ట్ చేయగలిగితే చాలు. అంతేగాని అండర్‌వేర్ వెరీ టైట్ అండర్‌వేర్ ఏసుకొని కొంతమంది మార్నింగ్ నుంచి నైట్ వరకు టైట్ అండర్‌వేరు, నైట్ పడుకునేటప్పుడు కూడా అదే అండర్‌వేర్ ఏసుకొని పడుకునే ఉంటారు. సో, అలా ఉండకూడదు. మార్నింగ్ టైమ్స్‌లో టెస్టిస్‌ని జస్ట్ సపోర్ట్ చేసే అండర్‌వేర్ ఉంటే చాలు. టైట్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ టెస్టిస్ ఫ్రీగా హ్యాంగ్ అవ్వకుండా ఉంటే చాలు. రెండోది, ఇది ఇంటికొచ్చిన తర్వాత వీలైనంత వరకు అండర్‌వేర్ గానీ ఏం అవసరం లేదు. బేసిక్‌గా ఈవెన్ షార్ట్స్ ఏసుకున్నా సరిపోతుంది. కొంతమందికి కంఫర్ట్ అంటే నైట్ డాక్టర్ నాకు ఇన్నర్స్‌తోనే నాకు పడుకునే అలవాటు అనుకున్నప్పుడు కూడా ఏం చేయొచ్చు, లూజ్ అండర్‌వేర్ ఏసుకొని పడుకోవచ్చు. కానీ ఒకవేళ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాత్రం ఎవరికైనా, అది వారికోసిల్ ఉన్న వాళ్ళకైనా, వారికోసిల్ లేని వాళ్ళకైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం టైట్ అండర్‌వేర్ ఉండాలి. ఎందుకంటే టెస్టిస్ ఫ్రీగా అటు ఇటు మూవ్ అవ్వడం గానీ, రన్నింగ్ చేసేటప్పుడు థైస్ మధ్యలో దానికి దెబ్బ తగలడం గానీ, ఫ్రిక్షన్ లాగా అవ్వడం గానీ ఆ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు టైట్ అండర్‌వేర్ ఉండాలి. అలాగే హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా సపోర్టర్స్ వాడాలి. స్క్రోటల్ సపోర్టర్స్ వాడాలి. కేవలం అది ఆ కొంచెం టైంలో మాత్రమే. ఎక్సర్సైజ్ చేసినంత వరకు మాత్రమే. ఇప్పుడు వారికోసిల్ పేషెంట్స్‌కొస్తే ఏమవుతుందంటే, వారికోసిల్ పేషెంట్స్‌కి కంపల్సరీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాగా సివియర్ వారికోసిల్ ఉంది అంటే, ఎక్సర్సైజ్ చేసినప్పుడు గానీ, రెగ్యులర్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు గానీ టైట్ అండర్‌వేర్ వేసుకోవాలి. ఎందుకంటే అది ఎంత ఎక్కువ హ్యాంగ్ అయితే అంత పెయిన్ వస్తుంది. ఒకవేళ పెయిన్ లేకపోయినా డిస్కంఫర్ట్ ఉంటుంది. అలాగే బ్లడ్ రివర్స్ అవుతుంటుంది కాబట్టి టెస్టిస్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో, పెయిన్ ఉన్న వాళ్ళకి గానీ, ఇన్ఫెక్షన్ వల్ల పెయిన్ ఉన్నవాళ్ళు గానీ, సివియర్ గ్రేడ్ వారికోసిల్ ఉన్నవాళ్ళు గానీ, వాళ్ళు మార్నింగ్ టైంలో వీలైనంత వరకు అంటే వర్క్ అవర్స్‌లో ఉన్నంత వరకు టైట్ అండర్‌వేర్ వేసుకోవాలి. మిగతా టైంలో ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ లూజ్ అండర్‌వేర్ వేసుకుంటే సరిపోతుంది. సో, ఇవి మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్. కాకపోతే ఇంకా ఎవరికైనా డౌట్ ఉంది అంటే, అండర్‌వేర్స్ ఎలాంటివి వేసుకోవాలి అంటే, బ్రీఫ్స్ వేసుకోవాలా? ట్రంక్స్ వేసుకోవాలా? అని ఉంటుంది. సో, ఈ బ్రీఫ్స్ అనేది అంటే వి షేప్డ్ అండర్‌వేర్స్ వల్ల ఏమవుతుంది, చాలామందికి సమ్మర్‌లో వి షేప్డ్ వేసుకున్నప్పుడు ఆ సైడ్ ఇన్ఫెక్షన్స్ రావడము, చెమట వల్ల ఎర్రగా అవ్వడము, దురద రావడము, ఇవన్నీ చాలా కామన్‌గా ఉంటాయి. సో, అందుకని ఎప్పుడు కూడా ట్రంక్స్ అనేది అంటే ఫుల్ నిక్కర్‌లాగా ఉంటాయి కదండీ! ఆ ట్రంక్స్ అనేవి మంచి అండర్‌వేర్స్. సో, వీలైనంత వరకు వి షేప్డ్ అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకు ఇప్పుడు దానికి యూజ్ అయిపోయారు, నేను మార్చలేను అనుకుంటే
వర్క్కి వెళ్ళినంత వరకు వీ షేప్డ్ వేసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత బాక్సర్స్ కానీ లూజ్ అండర్వేర్స్ కానీ వేసుకోండి. అండ్ ఎలాంటి అండర్వేర్స్ వేసుకోవాలి డాక్టర్ అని చాలామంది అడుగుతుంటారు. కాటన్ వేసుకోవాలా, సింథటిక్ మెటీరియల్ వేసుకోవాలా? సో ఇదేంటంటే సీజన్ బట్టి చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు సింథటిక్ మెటీరియల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలామందికి సింథటిక్ అండర్వేర్స్ వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇటువంటి సీజన్లో అంటే వింటర్ లాంటి సీజన్లో మనం సింథటిక్ వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనకు ఎయిర్ సర్క్యులేషన్ పెద్ద అక్కర్లేదు, చెమట తక్కువగా ఉంటుంది. బట్ సమ్మర్లో వీలైనంత వరకు కాటన్ అండర్వేర్స్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే స్వెట్ ఉంటుంది, చెమటను అబ్జార్బ్ చేయాలి అంటే కాటన్ అండర్వేర్స్ మాత్రమే అబ్జార్బ్ చేయగలుగుతాయి. సింథటిక్ అండర్వేర్స్ వేస్తే అది సరిగా స్వెట్ని అబ్జార్బ్ చేయవు కాబట్టి స్వెట్ అక్కడే ఉండడము, మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం ఎక్కువగా ఉంటుంది. సో ఐ థింక్ నేను ఈ అండర్వేర్స్ గురించి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.